అందరికీ తెలుసు. నేను శైలజ ఉన్నది ఒకటే జిందగీ ఈ సినిమాలు చూసారా? యా, అఫ్ కోర్స్ మీరు అందరూ చూసారు కాబట్టి ఆ సినిమాలు అంత పెద్ద హిట్ అయ్యాయి. సో ఆ డైరెక్టర్ నుంచి భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమా జనవరిన సంక్రాంతి పండగకు వస్తుంది మన ముందుకి. తన్మయ్, నేను తన్మయత్వంతో పొంగిపోతున్నా. ఇంతమందిని అడిగితే ఒక్కరు కూడా పైకి వెళ్ళలేదు. నైస్. సో ఏం చదువుతున్నారు? బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓకే. సో ఏంటి రవితేజ గారి సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటి? కిలాడి. 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 ఓకే, కిలాడి నచ్చింది. ఓకే, కిలాడిలో ఉండే డింపుల్ హైతీ కూడా ఉంది, ఈ సినిమాలో కూడా డింపుల్ హైతీ ఉంది. సో ఏంటి రవితేజ గారిలో మీకు నచ్చిన అంశం కానీ లేకపోతే? న్యాచురల్. చాలా న్యాచురల్ యాక్టింగ్ ఉంటుంది ఆయనది. ఓకే, థ్యాంక్ యూ తన్మయ్. సో ఎస్, ఎలా ఉంటుంది? ఆల్రెడీ గ్లిమ్స్ చూసారు కదా, ఏమనిపించింది మీకు? బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాం ఇప్పుడు. అంతే అంటారా? అంతే. నాకు మనం గ్లిమ్స్ చూసిన తర్వాత దాంట్లో 2 క్వశ్చన్స్ అడిగారంట ఈ ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు హీరోయిన్స్ కలిపి రవితేజ గారికి 2 క్వశ్చన్స్ చాలా ఇబ్బంది పెట్టేశాయంట. అసలు ఏం క్వశ్చన్స్ ఉంటాయి జనరల్గా ఒక మగాడికి వెళ్ళి అమ్మాయి ఏం క్వశ్చన్లు అడుగుంటుంది? అంత ఇబ్బంది పెట్టేసేది ఏంటి? డైరెక్టర్ గారు మనందరికీ మీ అందరికీ కొన్ని టిప్స్ ఇవ్వబోతున్నారా, వార్నింగ్ ఇవ్వబోతున్నారా, అసలు పెళ్లి చేసుకోవద్దంటారా? ఏమనుకుంటున్నారు ఈ సినిమాకి టైటిల్ చూసి? పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో చూపించాలనుకుంటున్నారు డైరెక్టర్ గారు. అంతే అంటారా? అంటే అంటే ఏంటి, బాగుంటుందేమో కదా పెళ్లి చేసుకుంటే? నువ్వు చేసుకోవట్లేదు అయితే? చేసుకోవా? ఓకే. సో ఏంటి ఆ 2 క్వశ్చన్స్ అనేది మనం గ్లిమ్స్లో వింటున్నాం కదా, ఏమై ఉంటాయి ఆ క్వశ్చన్స్? రవితేజ గారిని అడిగిన క్వశ్చన్స్ ఏమై ఉంటాయి? వీళ్ళిద్దరు ఆలోచించండి, అంతలోగా మీరు కూడా ఆలోచించండి. ఆ 2 క్వశ్చన్స్ ఏమై ఉంటాయి, ఏం అడిగారు? అమ్మాయిలు ఏ క్వశ్చన్స్ అడిగితే మీరు అంత ఇబ్బంది పడతారు? అంటే ఇప్పుడు అక్కడ భర్తల గురించి మాట్లాడారనుకోండి, బట్ మీరు కూడా ఫ్యూచర్లో మళ్ళీ అందరూ మీరు హస్బెండ్లు అవుతారు, వైఫ్లు అవుతారు. యా, ఏం వెలగట్లేదా? గర్ల్ ఫ్రెండ్ ఉందా? అందుకే నీకు వెలగట్లేదు. వచ్చిన తర్వాత నీకు ఒక క్లారిటీ వచ్చింది. ఓకేనా? థ్యాంక్ యూ. సో నెక్స్ట్ పాస్ ద మైక్. ఎస్, మీరు గెస్ట్ చేయగలుగుతారా? హలో, దేని గురించి? గ్లిమ్స్ చూస్తారు కదా మీరు ఇప్పుడు? చూడలేదా? మళ్ళీ చూస్తారా? అంటే ఇంతకు ముందు కూడా చూడలేదా మీరు గ్లిమ్స్? ఓకే, నేను చెప్తాను మీకు. సో రవితేజ గారిని ఇద్దరు యాక్ట్రెసెస్ ఇద్దరు కలిసి ఆ ఇద్దరు సినిమాల్లో ఇద్దరు అమ్మాయిలు 2 క్వశ్చన్స్ అడిగారంట ఆయన్ని. ఆ 2 క్వశ్చన్స్ ఏమై ఉంటాయి? ఆయన అంత ఇబ్బంది పెట్టింది ఏంటి? ఆయన సంక్రాంతికి వచ్చి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? అదే మ్యారేజ్ గురించి అలా చూసుకుంటారని. అంతే అంటావా? ఓకే, మ్యారేజ్ గురించి వీళ్ళిద్దరు అడిగిన క్వశ్చన్స్ ఏమై ఉంటాయి? ఎందుకు చేసుకున్నామని అడుగుంటారా? ఎందుకు చేసుకున్నామని ఆయన ఫీల్ అయి ఉంటారా?